మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము లుక్ తద్దిత లుకి అనే సూత్రంలో పంచషష్కులం అనే రూపసిద్ధి చూసాము. నిన్న ఈ సూత్రాన్ని విస్తృతంగానే మనం ఈ విధంగా చెప్పుకున్నాము. అలాగే అంతకన్నా ముందు పంచేంద్ర దశేంద్ర అనే రూపసిద్ధులు చూసాము. ఇప్పుడు ఇందులోనే ఇంకా 2 సిద్ధులు ఉన్నాయి, అవి కూడా చూద్దామండి. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది, మీకు గమనించండి. ఆమలకం పంచషష్కులం తయారైన తర్వాత నెక్స్ట్ ఉదాహరణ లుక్ తదిత లుకికి ఇంకొక ఉదాహరణ ఉంది ఇక్కడ. ఆమలకం ఏంటండి? ఆమలకం. ఆమలకం అంటే ఉసిరికాయ. మనం సంస్కృతాన్ని ఆవలా అంటాము, ఆవలా అంటాము. కానీ సంస్కృత ఆవలా అంట. ఆవలా అనేది హిందీ పదము, ఆమలకం అనేది సంస్కృత పదం. ఓకే, సో మన తెలుగులో ఉసిరికాయ అంటాం. అది ఆమలకం అంటే ఆమల్క్యాహ ఫలం. అంటే ఆవల అంటే ఉసిరికాయ చెట్టు యొక్క ఫలం. ఉసిరి యొక్క ఫలం అంటే ఉసిరి చెట్టు యొక్క ఫలం అని అర్థం. ఆమలకం, ఆమలక్యాహ ఫలం ఆమలకం అంటామంట. అంటే ఉసిరికాయ వృక్షం యొక్క పండు, అంటే అది ఫలం ఉసిరికాయ ఏదైతే ఉందో దాన్ని ఆమలకం అంటాం. ఆమలక్యాహ ఫలం షష్ఠీ విభక్తి కొట్టాం. ఆమలక్యాహ అనేది షష్ఠీ విభక్తి కొట్టాం. ఆమలక్యాహ ఫలం ఆమలకం అని చెప్పుకుంటాము. ఇక్కడ ఆమల అనేది విగ్రహవాక్యం ద్వారా మనం చూసాము, షష్ఠీ విభక్తిలో ఉంది. దానికంటే ముందు మనము ఆమలక అనే ప్రాతిపదికం చేత ముందు గీసి ప్రయత్నం చేసుకుంటామండి. ఆమలక అనే ప్రాతిపదికం చేత విగ్రహవాక్యం చెప్పాము. ఆ విగ్రహవాక్యానికి స్థితి అనేది మన తర్వాత చూపిస్తాను. విగ్రహవాక్యానుసారం షష్ఠీ విభక్తి తెచ్చుకుంటాం. అంతకంటే ముందు ఆమలకి శబ్దం వచ్చింది. ఆమలకి శబ్దం తయారు చేయాలి. ఎందుకంటే ఇక్కడ విగ్రహవాక్యం ఆమలక్యాహ ఉంది. ఆమలక్యాహ షష్ఠీ విభక్తిలో విగ్రహవాక్యం వచ్చింది కదా. ముందు ఆమలక్యాహ ఆమలకి మూల శబ్దం ఏంటి? మూల శబ్దం ఆమలకి. ఏంటండి? ఆమలకి శబ్దం. ఆమలకి శబ్దానికి షష్ఠీ విభక్తి వచ్చిన ఆమలక్యాహ వస్తుంది. నద్యాహ శబ్దానికి సమానం. ఆమలకి శబ్దము గౌరీ శబ్దం, నదీ శబ్దానికి సమానంగా ఆమలక్యాహ, గౌర్యాహ, నద్యాహ అలాగా. అంతకనే ముందు ఆమలకి శబ్దం కదా, దీర్ఘికారం శబ్దం కదా. ఆ ఆమలకి శబ్దం ఎలా తయారైంది అది ముందు చూద్దాం. మనం పైన ఇంద్రాని శబ్దం విధంగా తూలి చేసాము. పంచేంద్రాలో ఈ శబ్ద రూపం తయారు చేసినప్పుడు ముందు ఇంద్రాని శబ్దం ఎలా తయారైంది ఈ విధంగా తయారు చేసాము. అలాగే ఇక్కడ కూడా ఆమలకి శబ్దం ఎలా తయారైంది అది చూద్దామండి. అప్పుడు మనం ఆ శబ్దం తయారైన దాన్ని షష్ఠీ విభక్తి వచ్చిన ఆమలక్యాహ అని రాసుకోవచ్చు. అస్తు. సో మూల శబ్దం ఏంటి? ఆమలకి ఎలా తయారైతే ముందు ఆమలక అనే పుల్లింగ శబ్దంతో తయారైంది. ఆమలక అనే శబ్దం చేత, అకారం శబ్దం చేత తయారైందంట. ఆమలక ఒక శబ్దం కాబట్టి ఈ శబ్దానికి ఒక అర్థం కూడా ఉంది. ఫల విశేష వాచక శబ్దం. ఫల విశేష వాచక శబ్దం కాబట్టి అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం
అనే సూత్ర నియమం ప్రకారంగా అర్థవంతమైన శబ్దం కాబట్టి ఈ ఆమలక అనే శబ్దానికి మనము ప్రాతిపదిక పెట్టామండి. ఆమలక అనే శబ్దానికి పేరు పెట్టాము, ప్రాతిపదికం పేరు పెట్టాము. ఆమలక అనే శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టాము. ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ఆమలక అనే శబ్దానికి ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి ఆ ప్రాతిపదిక అధికారంలో స్త్రీ యొక్క అధికారంలోకి వెళ్ళి షిత్ గౌరాదిభ్యశ్చ అనే సూత్ర నియమం ప్రకారంగా మనము గీస్పత్తి తీసుకున్నామండి. ఎందుకంటే ఆమలక శబ్దం గౌరాది గణంలో ఉందంట. ఆమలక అనే శబ్దం ఎక్కడ ఉంది? గౌరాది గణంలో ఉంది. గౌరాది గణంలో ఉండే ఆమలక శబ్దానికి నేను స్త్రీలింగంలో చెప్పడానికి స్త్రీ ప్రత్యయం స్త్రీలింగంలో స్త్రీలింగ అర్థంలో గీస్ ప్రత్యయం వచ్చిందండి. కాబట్టి ఆమలక గీస్ వచ్చింది. షిత్ గౌరాదిభ్యశ్చలో స్త్రీలింగం చెప్పడం కోసం గీస్ ప్రత్యయం తీసుకొచ్చాం. గీస్కి అనుబంధం లోపం చేస్తే ఏమవుతుంది? ఈ మిగులుతుంది. షకారానికి హలంత్యం, గకారానికి లషక్వ తదితే. ఏం మిగిలింది? తిరిగి ఈకారం ఈ మిగిలింది. ఈ మిగిలింది కాబట్టి దానికి ఆమలక ప్లస్ ఈ, ఆమలక ప్లస్ ఈ. ఇప్పుడు ఈ స్థితిలో ఈ కారం ఈ గీస్ ప్రత్యయం కాబట్టి ప్రత్యయం పరంగా ఉంటే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా ఆమలక శబ్దానికి ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞ భవతి అనే నియమం ప్రకారంగా గీస్ ప్రత్యయం పక్కన ఉంటే ఆమలక శబ్దానికి అంగ సంజ్ఞ అని పేరు వచ్చేస్తుంది. అంతేకాకుండా అదే గీస్ ప్రత్యయం పక్కన ఉంటే గిన యచిభం యకారాది అజాది స్వాది ప్రత్యయ పరత పూర్వస్య భాసంజ భవతి ప్రకారంగా భాసంజ కూడా వస్తుంది. అదే గీస్ ప్రత్యయం ఉంటే అంగ సంజ్ఞ వచ్చింది. అదే గీస్ ప్రత్యయం పక్కన ఉన్నప్పుడు భాసంజ కూడా పేరు వచ్చిందండి. భాసంజ అని పేరు వచ్చింది కాబట్టి యస్యేతి చ వివర్ణాంతస్య అంగస్య భస్య లోపో భవతి. ఈకారే తద్దితే ప్రత. ఈకారంగా తద్ది ప్రత్యయం కానీ పక్కన ఉంటాయి. ఇక్కడ ఈకారం ప్రత్యయం పక్కన ఉంది ప్లస్ తదితం కూడా, ఎందుకంటే తదిత ఆ అధికారంలోనే ఉంది కాబట్టి ఈకారం పక్కన ఉంది కాబట్టి వివర్ణాంతం ఏంటి? ఆమలక్క అనే అవర్ణాంతానికి వివర్ణాంతం. ఇక్కడ అవర్ణాంతం ఉంది. ఆమలక్క కాలం ఉండే ఆకారానికి లోపం అయిపోతుంది. లోపం అయినప్పుడు ఆమలక్క కకార హలంతం అవుతుంది. ఆ హలంతానికి కకార హలంతానికి పక్కన ఈ కలిపితే ఆమలకీ అనే శబ్దం తయారవుతుంది. ఆమలకీ. ఇప్పుడు తయారైన తర్వాత ఇది ప్రత్యార్థ శబ్దం కాబట్టి ఇది దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది. యా ప్రాతిపదిక ప్రకారంగా దీనికి అర్థవత్ దాత ప్రత్యయ ప్రాతిపదికం అది మనం ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. ఇంకో తదిత ప్రత్యయం కాబట్టి కృత్ తదిత సమాసాశ్చ నియమం ప్రకారంగా మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ కూడా వస్తుంది. ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మళ్ళీ యా ప్రాతిపదిక ప్రకారంగా గీస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? గీస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. క్షమ్యతాం సుప్రత్యయం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? యా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి సుప్రత్యయం తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆమలకి ఏంటండి? గస్ ప్రత్యయం తెచ్చుకుంటాం కదా. షష్ఠీ తత్పురుషం కదండి. ఓకే అండి. ముందు మనకు ఆ శబ్దం మనకు ఇంకా లక్ష్యంగా పూర్తి కాలేదు. మన సు తర్వాత తెచ్చుకుందాం అంటే లాస్ట్ తెచ్చుకుందాం. ఆమలకీ శబ్దం తర్వాత ఇది మూల శబ్దం అంట. మనకు ఆమలక్యాహ ఫలం అని చెప్పాం కదా. ఆ మూల శబ్దం ఎలా వచ్చింది? తయారు చేసాం. ఆమలకీ తయారైంది. ఇప్పుడు దానికి షష్ఠీ విభక్తి ఏకవచనం వస్తుంది. ఆమలక్యాహ అని వస్తుంది అన్నమాట. ఓకేనా? ఆమలక్యాహ. దాన్ని ఆమలక్యాహ అని మనం అట్లా చెప్పుకోకుండా అలౌకిక విగ్రహ వాక్యం ప్రకారంగా ఆమలకి మూల శబ్దం పెట్టుకున్నాము. షష్ఠీ విభక్తి ఏకవచనం గస్పతి తెచ్చుకున్నాం. షష్ఠీ విభక్తి ఏకవచనంలో గస్పతిని తెచ్చుకున్నాం. స్వాదుత్పత్తి ప్రకారంగా ఆమలకి అనే ప్రాతిపదించే గస్పతిని తెచ్చుకున్నామట. అపాదాన్ని పంచమి సంబంధే షష్ఠి. షష్ఠి శేష ప్రకారంగా సంబంధార్థంలో గస్పతిని తెచ్చుకున్నాం. అంటే ఆమల ఉసిరికాయ ఆమలకం యొక్క వృక్షం యొక్క ఫలము అని చెప్పి షష్ఠి సంబంధార్థంలో ఉంది కాబట్టి దాని యొక్క పండు, ఆ చెట్టు యొక్క పండు, ఉసిరి చెట్టు యొక్క పండు సంబంధాన్ని తెలియజేస్తుంది కాబట్టి షష్ఠి భక్తి ఏకవచనం గస్ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఈ సందర్భంలో ఒక సూత్రం వచ్చింది. వృద్ధిర్యస్య చామాది తద్వృద్ధం. వృద్ధిర్యస్య చామాది తద్వృద్ధం. ఇదేమంటుందండి? ఏ శబ్దంలో అయితే వృద్ధి అచా మధ్యయో ఆది అచ్చు వృద్ధి సంజ్ఞకో భవతి. ఏ శబ్దానికైతే
అచ్చులకు ఆదిలో ఆది అచ్చు అనేది ఆది అచ్చు వర్ణం అనేది ఆది అంటే ఆది స్వర వర్ణం అనేది వృద్ధి సంజ్ఞక వర్ణం ఉంటే వృద్ధి అంటే ఏమిటండి? వృద్ధికి కిం వృద్ధిరాదైచ్ అంటే ఆ ఐ ఔ ఇది ఏతేషాం వర్ణానాం వృద్ధి సంజ్ఞా భవతి. వీటికి ఆ గాని ఉండాలంట, ఐ ఔ ఈ 3 వర్ణాలకు వృద్ధి అని పేరు పెట్టాం. ఈ 3 వర్ణాలను చెరొక వర్ణము ఏదైనా శబ్దానికి ఆదిలో ఉంటే, ఏ శబ్దానికి ఆదిలో ఉంటే అటువంటి వృద్ధ సంజ్ఞకమైనటువంటి అంటే అటువంటి శబ్దానికి ఆదిలో ఉన్నటువంటి వృద్ధి సంజ్ఞక వర్ణం ఉన్నటువంటి ఆ శబ్దానికి ఈ సూత్రం వృద్ధ సంజ్ఞ. ఏ శబ్దానికి ఆదిలో ఆ ఐ ఔ ఈ 3 వర్ణాల్లోంచి ఏదో ఒక వర్ణం ఉంటే ఆ శబ్దానికి ఈ సూత్రము వృద్ధ సంజ్ఞ అని పేరు. వృద్ధ సంజ్ఞ, వృద్ధి కాదు, వృద్ధ సంజ్ఞ అని ఒక నామకరణం చేసిందండి. ఏ శబ్దంలో అయితే ఆది అచ్చు వృద్ధి సంజ్ఞక వర్ణములు అంటే ఆ గాని ఐ గాని ఔ గాని ఈ 3 వర్ణాలలోంచి ఏదో ఒక వర్ణం ఆ శబ్దానికి ఆదిలో ఉందనుకోండి, ఆ మొత్తానికి ఏం పేరు వస్తుంది? వృద్ధ సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇక్కడ ఆమలకలో ఆది అక్షరం ఆ ఉంది కదా, వృద్ధ సంజ్ఞక వర్ణం ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ఆమలకి అనే శబ్దానికి వృద్ధ సంజ్ఞ అని పేరు వచ్చింది. సరే, వృద్ధ సంజ్ఞ పేరు వచ్చింది బాగానే. దీని ఏం లాభం కలిగింది? ఏం లాభం కలిగిందంటే వృద్ధ సంజ్ఞ ఎందుకు పేరు పెట్టినామంటే తస్య వికారార్థంలో ప్రత్యయం వస్తుంది, యథావిహితం ప్రత్యయం వస్తుంది చెప్పింది. తస్య వికారే అర్థే షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ అన్ ప్రత్యయో మైట్ ప్రత్యయో భవతి. వికారతే యథావిహిత ప్రత్యయో భవతి అంటుంది. షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ చూడండి, ఇక్కడ తస్య వికార కనిపిస్తుంది. తస్య వికార షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ వికారే అర్థే యథావిహిత ప్రత్యయో భవతి. వికారార్థంలో యథావిహిత నీకు లక్షానుగుణంగా ఏ ప్రత్యయం కావాలంటే ఆ ప్రత్యయం తెచ్చుకొని చెప్పినమాట. కానీ వికారార్థంలో చెప్పాం కదా, ఆ చెట్టు యొక్క పండు, ఆ చెట్టు యొక్క ఆ చెట్టు నుంచి పండు వచ్చింది అని వికారార్థంలో ఉందన్నమాట. అందుకే వికార అర్థంలో యథావిహిత ప్రత్యయం వస్తుంది చెప్పింది. సో యథావిహిత ప్రత్యయం ఎలా వస్తుంది? అర్థం చెప్పావు, ఏ సూత్రం ద్వారా వస్తుంది అంటే దానికి సమాధానంగా నిత్యం వృద్ధ శరాదిభ్య, నిత్యం వృద్ధ సంజ్ఞకమైన పేరు పెట్టండి శబ్దంతో నిత్యం వృద్ధ శరాదిభ్య. చూడండి, ఇది కూడా కనిపిస్తుంది స్లైడ్ మీద, చూడండి గమనించండి. నిత్యం వృద్ధ శరాదిభ్య. నిత్యం ఏంటి? ప్రథమ విభక్తి ఏకవచనం వృద్ధ. ఇక్కడ చూడండి ఏం చెప్పావు కదా, వృద్ధిర్యస్య చామాదిస్తద్ వృద్ధం. ఇక్కడ సూత్రంలో వృద్ధ శబ్దం వచ్చిందండి. ఏమొచ్చింది? వృద్ధి కాదు, వృద్ధ శబ్దం. వృద్ధి వేరు, వృద్ధ వేరు, అది గమనించండి. వృద్ధి అంటే ఆ ఐ ఔ ఈ 3 వర్ణకు వృద్ధి అని పేరు. వృద్ధ అంటే ఏ శబ్దానికైతే ఆదిలో ఆ ఐ ఔలోంచి ఏ వర్ణం ఉన్నా కూడా ఆ మొత్తానికి వృద్ధ సంజ్ఞ పేరు వస్తున్నమాట. ఇక్కడ ఆమలక అనేది వృద్ధ సంజ్ఞక వర్ణం. ఆమలకం అనేది వృద్ధ సంజ్ఞక వర్ణం అనమాట. సరే, ఇప్పుడు దీని యొక్క అర్థం గమనిద్దాము. భక్ష్య ఆచ్ఛాదన వర్జిత వికార అవయవయోర్ అర్థయోః షష్ఠీ సమర్థేభ్యో వృద్ధ సంజ్ఞకేభ్యః శరాదిభ్యశ్చ ప్రాతిపదికేభ్యో నిత్యం మయట్ ప్రత్యయో భవతి. నిత్యం మయట్ ప్రత్యయో భవతి. ఇదేమంటుందంటే భక్ష్య పదార్థం కానీ ఆచ్ఛాదన పదార్థం, ఆచ్ఛాదన అంటే ఆచ్ఛాదించడం అంటే పరచడం, మనం ఏదైనా బెడ్షీట్ అటువంటి వేస్తుండేదో అటువంటిది, అలాంటి అర్థంలో ఏముండకూడదంటే ఇక్కడ భక్ష్యవాచి ఆచ్ఛాదన ఇది వదిలిపెట్టి భక్ష్య ఆచ్ఛాదన వర్జిత వికార అవయవయో అర్థయో. వికార అవయవం యొక్క అర్థంలో షష్ఠీ సమర్థేభ్య, షష్ఠీ సమర్థమైనటువంటి ఇంకేంటి వృద్ధ సంజ్ఞకేభ్య. వృద్ధ సంజ్ఞక ఉండాలి. ఇక్కడ ఉంది కదా మనకు, ఏముంది ఇక్కడ? ఆమలకి గస్ ఉంది, అది షష్ఠీ సమర్థమైంది. ప్లస్ దానికి ఆమలకి అనే శబ్దానికి
వృద్ధ అని సంజయుడు పెట్టామట. షష్ఠీ సమర్థవంతమైనటువంటి వృద్ధ సంజ అని పేరు పెట్టినటువంటి శబ్దం అన్నమాట. వృద్ధ సంజకేభ్య ప్లస్ ఇంకేం చెప్పాడు, శరాదిభ్యశ్చ. ఇక శరాది మనకు లేదు, అవసరం లేదు. ఇంకా శరాదిభ్యశ్చ అంటే అటువంటి అవయవము, వికారావయవము షష్ఠీ సమర్థవంతమైనటువంటి వృద్ధాన్ని పేరు పెట్టినటువంటి ప్రాతిపదికం ఏదైతే ఉందో అటువంటి ప్రాతిపదికానికి పక్కలో నిత్యం మయట్ ప్రత్యయో భవతి. నిత్యం నియమ పూర్వకంగా మయట్ ప్రత్యయో భవతి, మయట్ ప్రత్యయం వస్తుంది. నిత్యం మయట్ ప్రత్యయో భవతి. ఓకేనా? నిత్యం మయట్ ప్రత్యయో భవతి. ఇది ఈ సూత్రం యొక్క అర్థం అండి. ఏం చెప్పిందండి, షష్ఠీ సమర్థవంతమైనటువంటి వృద్ధ అని పేరు పెట్టబడినటువంటి ప్రాతిపదికానికి పక్కలో నిత్యం నియమితంగా మయట్ ప్రత్యయం వస్తుంది. చూడండి ఇక్కడ మనకు వృద్ధి యస్య చామాది తద్వృద్ధం అనే సూత్రం నియమ ప్రకారంగా దీనికి వృద్ధ సంజ్ఞ, ఏ శబ్దానికైతే ఆదిలో అచ్చువర్ణం అంటే వృద్ధ సంజ్ఞక వర్ణం ఉంటే ఆ మొత్తానికి వృద్ధి సంజ్ఞక వర్ణం దానికి వృద్ధాన్ని పేరు పెట్టామట. అటువంటి వృద్ధాన్ని పేరు పెట్టినటువంటి ఈ శబ్దం కాబట్టి నిత్యం వృద్ధ శరాదిభ్య అనే సూత్రం ప్రకారంగా మనకి ఏమొచ్చిందండి, మయటి ప్రత్యయం వచ్చింది. ఒకవేళ వృద్ధ సంజ్ఞాన్ని పేరు పెట్టకపోయింటే ఈ సూత్రం కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఈ సూత్రం ఎక్కడైతే వృద్ధ సంజ్ఞ పేరు పెట్టిందో అక్కడే ఇది మయటి ప్రత్యయం తీసుకొస్తుంది. ఈ లక్షణాలు మొత్తం ఇక్కడ ఉన్నాయి కాబట్టి షష్ఠీ సమర్థం ఉంది, వృద్ధ సంజ్ఞాన్ని పేరు పెట్టినటువంటి శబ్దం కూడా ఉంది కాబట్టి మనం మయటి ప్రత్యయం తెలుసుకున్నాం. ప్రత్యయ పరశ్చ ప్రకారంగా ఆమలకి గస్ మయట్, ఆమలకి గస్ మయట్ అలా వచ్చింది. ఇప్పుడు మయట్ ప్రత్యయం అనేది తద్దిత ప్రత్యయం, అందుకే తద్దితా అనేన సూత్రేణ మయట్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. మయట్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి. మయట్ ప్రత్యయస్య కిం భవతి, తద్దిత సంజ్ఞా భవతి. మయట్ తద్దితం అని పేరు పెట్టుకోవడం వలన తద్దిత సమాసాశ్చ, అదే కదా తద్దిత సమాసాశ్చ ప్రాతిపదికం అయిపోయింది. ఇక ప్రాతిపదిక ఏమొచ్చింది, కృదంతం అని చెప్పి ప్రాతిపదికం వచ్చిందా, తద్దితాంతం అని ప్రాతిపదికం వస్తుందా అనేది సమాసాన్ని చెప్పి ప్రాతిపదికం పేరు పెట్టుకుంటామా, ఏమని పేరు పెట్టుకుంటాం, కృదంతమా తద్దితాంతం సమాసమా? సమాసం చేయలేదు ఇక్కడ. తద్దితాంతం మయటి ప్రత్యయం తద్దిత అధికారంలో ఉంది, అంటే 4వ అధ్యాయంలో ఉంది. తద్దిత ప్రత్యయము ఏ శబ్ద ఏ దానికైతే అంతిమంలో ఉందో, ఏం చెప్పాను, తద్దిత ప్రత్యయము ఏ శబ్దానికైతే అంతిమంలో ఉందో, ఏ శబ్దానికి అంతిమంలో ఉంది, ఆమలకి గస్ అనే ప్రత్యయానికి అంతిమంలో ఉన్నమాట. కాబట్టి అటువంటి ఆ మొత్తానికి ఏ శబ్దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి తద్దిత ప్రత్యయం ఏ దానికైతే అంతిమంలో ఉందో ఆ మొత్తానికి ఈ సూత్రం ప్రాతిపదిక సంజ్ఞా భవతి. తద్దితాంతస్య తద్దిత ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞా భవతి, ప్రాతిపదిక పేరు వస్తుంది. అంటే ఆమలకి గస్ మయట్, ఇక్కడ ఇవ్వలేదు డైరెక్ట్ ఇచ్చేశాడు. ఆమలకి గస్ మయట్, ఓకేనా, ఆమలకి గస్ మయట్. ఇప్పుడు మయట్ వచ్చిన తర్వాత మయట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఈ మొత్తానికి ప్రాతిపదికమైన పేరు పెట్టాం. ప్రాతిపదికం పేరు పెట్టామంటే ఏం లాభం వచ్చింది వెంటనే, సుపోధాతు ప్రాతిపదికయో. నువ్వు ఎప్పుడైనా కానీ ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ఆ ప్రాతిపదికంలో ఏదైనా ఒక అవయవం సుప్పు ఉంటే గిన, ప్రాతిపదికంలో ఏదైనా అవయవం సుప్పు ఉంటే గిన ఆ సుప్పుకి లుక్కు చేసేయి. సుపోధాతు ప్రాతిపదికయో. ప్రాతిపదిక అవయవస్య సుపహ లుక్ పోతుంది. ప్రాతిపదికంలో ఉండే అవయవం సుప్పుకి లుక్ అయిపోతుంది. ఇక్కడ ఏముంది ప్రాతిపదికం, ఆమలకి గస్ మయట్ తో గస్ ఒక అవయవం కాబట్టి ఏ అవయవం సుప్ అవయవం కాబట్టి దానికి లోపం చేశాము. గస్ ప్రత్యయానికి షష్ఠీ విభక్తి ప్రత్యయానికి లోపం చేశాం. అప్పుడేం మిగులుతుంది, ఆమలకి మయట్. అది కింద ఇచ్చారు చూడండి. అవన్నీ డైరెక్ట్ గా మొత్తం చేసిన తర్వాత వృద్ధిర్యస్య చామాది తద్వృద్ధ వృద్ధ సంజ్ఞ. వృద్ధ అంటే ఎప్పుడు వస్తుందంటే వృద్ధి రాదని చెప్పింది. ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మనకు అన్ని అయిపోయిన తర్వాత మనకు అనుబంధం లోపం సుప్లుక్ చేసుకుంటే మయట్ మిగిలిందన్నమాట. అందుకే ఆమలకి మయట్, ఆమలకి మయట్ అండి. ఇప్పుడు మయట్ ప్రత్యయం వచ్చిన తర్వాత ఇప్పుడు మయట్ ఏ అర్థం వచ్చింది, వికార అర్థంలో వచ్చిందండి. మయట్ ప్రత్యయం ఏ అర్థంలో వచ్చింది, వికారం యొక్క అర్థంలో. చెట్టు యొక్క పండు అంటే ఆ చెట్టు యొక్క వికారమే పండు. వికారార్థంలో మనకు
మయటి ప్రత్యయం వచ్చింది, అందుకే ఆమలకి మయట్. ఇప్పుడు మయటి ప్రత్యయం వచ్చిన తర్వాత వెంటనే ఫలే లుక్ అనే సూత్రం వచ్చింది. స్లైడ్ మీద గమనించండి. ఫలే లుక్, దీని అర్థం చూడండి. ఫలే అభిధేయే ఏంటండి? ఫలే అభిధేయే వికార అవయవయో అర్థయో వికార అవయవయోర్ అర్థయోర్ ఉత్పన్నస్య ప్రత్యయస్య లుక్ భవతి. వికార అవయవ అర్థంలో ఉత్పన్నమైనటువంటి ప్రత్యయం అయితే ఉందో దానికి లుక్ అయిపోతుందంట. ఫలే అభిధేయ, ఫలవాచకం ఏది? ఉసిరి చెట్టు యొక్క ఫలము, ఫలాభిధేయమే కదా, ఫల విషయమే కదా, ఫల విషయం ఉంది. అందుకే ఫలాభిధేయే వికార అవయవయోర్ అర్థయో, వికార అవయవం ఉండాలంట. ఇవి వికారమే కదా, ఆ చెట్టు యొక్క ఒక అవయవం వికారమే కదా. పండు అనేది ఒక వికారం. వికార అవయవయో అర్థయోధ ఉత్పన్నస్య అంటే వికారార్థంలో ఉత్పన్నమైనటువంటి ప్రత్యయానికి లుక్ భవతి. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి? బయట ప్రత్యయం అర్థంలో వచ్చింది, వికారం యొక్క అర్థంలో బయట ప్రత్యయం తెచ్చుకున్నాం. వికారం యొక్క అర్థంలోనే ఫలాభిధేయవాచి ఉన్నప్పుడు వచ్చింది ఆచార్య. ఏంటండి? వికారార్థంలో వచ్చింది ఆచార్య. నా వికారార్థంలో వచ్చిందండి, బయట ప్రత్యయం వచ్చింది. కాబట్టి ఇక వికారార్థంలో ఉంది, ఫల అభిధేయ వాచక శబ్దం కాబట్టి ఈ సూత్రం లుక్ అయిపోతుంది, ఆ తది ప్రత్యయానికి లుక్ అయిపోతుంది అని చెప్పింది. ఓకేనా? దానికి లుక్ ఇదికే ప్రత్యయ లుక్స్ లులుప ప్రకారంగా ఆ ప్రత్యయ అదర్శనస్ లుక్ సంధ్య భవతి అని చెప్పి ఈ మయట్ ప్రత్యయం లుక్ చేసామండి. దానికి ఆమలకి మయట్ ఉండేది కదా, ఏదో కష్టపడి మయట్ తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సూత్రం వచ్చి చేసింది, వెంటనే దానికి లుక్ చేసేసింది. ఇది వికారార్థంలో ఉన్నటువంటి శబ్దం ఉంటే దానికి లుక్ అయిపోతుంది. లుక్ చేసేసామండి. లుక్ చేసాం కాబట్టి ఆమలకి ఒకటే మిగిలింది. ఇప్పుడు మన ప్రకృతి సూత్రం వస్తుంది వెంటనే. లుక్ తద్దిత లుకి, తద్దిత ఫలే లుక్ తోటి లుక్ అయిపోయింది. ఎవరికి? మైట్ ప్రత్యేక లుక్ అయిపోయిందండి. లుక్ అయిపోయిన తర్వాత వస్తున్నామంట ఏది? మన ప్రకృతం లుక్ తద్దిత లుకి, తద్దితస్య లుకి సతి, తద్దితస్య లుకి సతి. తద్దిత ప్రత్యేక లుక్ అయినప్పుడు లుకి సతి అని చెప్పాం. సతి సప్తమి అయినప్పుడే వస్తుందండి, కాకుండా కాదు. చేస్తాంలేండి మళ్ళీ చేసుకుంటే అట్లా కాదు, చెయ్యాలి. చేసి ఉన్నప్పుడే అది తొలగిపోయింది, అప్పుడు వస్తుంది. లుకి సతి లుక్ అయినప్పుడు శ్రీ ప్రత్యయాంతస్య లుక్ భవతి. ఏంటి? శ్రీ ప్రత్యయాంతస్య లుక్ భవతి. తద్దితస్య లుకి సతి ఉపసర్జన స్త్రీ ప్రత్యయాంతస్యాపి లుక్ భవతి. ఉపసర్జన స్త్రీ ప్రత్యయంగా లుక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ తొలగిపోయి లుక్ అయిపోయింది అనమాట. మిగిలిన స్త్రీ ప్రత్యయం ఏంటి? ఆమలికిలో మనము గౌరాదిభ్యశ్చ ప్రకారంగా గీసేసుకుని మనం తయారు చేసాం కదా, ఆమలికి తయారైంది కదా, ఆ స్త్రీ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది. లుక్ అయిపోతే మూల శబ్దం ఏ విధంగా ఉందో అంటే గీస్ రావడానికి ముందు స్థితి ఏది? స్థితిలోకి వచ్చింది. అంటే గీస్ ప్రత్యయం రావడానికి ముందు స్థితి, గీస్ రావడానికి ముందు స్థితి ఆమలక శబ్దం అండి. ఆమలక శబ్దం ఎలా ఉందో అలాగే వచ్చేసింది. ఓకేనా? కాబట్టి గీస్ ప్రత్యయం ఉన్నప్పుడు ఏవైతే పనులు జరిగాయో ఇక్కడ వెళ్ళి వెంటనే దానికి మంచిన పనులు మొత్తం తొలగిపోతుంది, చేసిన పనులు కూడా చేయనట్టుగా ఉంటాయి అన్నమాట. ఆమలక అన్నమాట. ఇక్కడ మన ప్రకృతి సూత్రం యొక్క ముఖ్య ఉపయోగం. ఎప్పుడైతే ఫలే లుక్ అనే సూత్రం ప్రకారంగా మైట్ ప్రత్యయం లుక్ చేసినామో, లుక్ చేసిన లుక్ తదిత లుక్ చేసి తదిత ప్రత్యయం లుక్ చేసినప్పుడు దాని ముందే శ్రీ ప్రత్యయాన్ని కూడా శ్రీ ప్రత్యయాంత లుక్ అయిపోతుంది. అందుకే ఆ మన కీలో ఉండే గీకారం గీస్ ప్రత్యయం వచ్చింది కదా, అది లుక్ అయిపోతుంది, లుక్ అయిపోతుంది అన్నమాట. లుక్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రాథమిక సంఖ్య ఉంది కాబట్టి అధికారులకు వెళ్ళి సూచించుకుంటాము. ఇక్కడ చూడండి, లుక్ చేసామంటే ఆమలక శబ్దం ప్రాతిపదికంగా ఉంది కాబట్టి ఆ ప్రాతిపదికానికి పక్కలో యా ప్రాతిపదిక అధికారానికి వెళ్ళి సూచించుకున్నాము. సూచించుకునే వెంటనే అతోం అవర్ణాంతస్య నపుంసకాత్ లింగాత్ ఉత్తర నపుంస అకారాంతాత్ నపుంసక ఉత్తరస్య
సు ఇత్యస్య అమ్ ఇతి అయం ఆదేశవతి. అకారాంత నపుంసకలింగంకి పక్కలో ఉండేటువంటి సు ఏదైతే ఉందో ఆ సు ప్రత్యయానికి అమ్మ ఆదేశపోతి. సు ఉంటే దానికి వస్తుంది, సు స్థానంలో అమ్మ వస్తుంది చెప్పిందన్నమాట. అందుకే ఆమలక సు. సు రాగానే అమి పూర్వ ప్రకారంగా పూర్వరూపం చేస్తే ఆమలకం అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఆమలకం ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఫలే లుక్ అనే సూత్రం ప్రకారం తదిపతి లుక్ అయిన వెంటనే లుక్ తదిత లుక్కి వచ్చేసి ఆ లుక్ అయితే ముందుండే స్త్రీ ప్రత్యయం ఏదైనా ఉంటుందో దానికి లుక్ చేసేస్తానని చెప్పి లుక్ చేసేసింది. అప్పుడు ఆమలకం అనే శబ్దం తయారైంది. ఆమలకం చెట్టు యొక్క పండు ఏమంట ఆమలకం. ఆమలక్యాహ ఫలం ఆమలకం. ఆమలక్య అంటే చెట్టు, ఉసిరి చెట్టు యొక్క ఫలాన్ని ఆమలకం అంటాము. ఇక్కడ ఈ రకంగా మనం చెప్పుకున్నాం. ఈ రకంగా ఆమలకం శబ్దం సిద్ధించింది మనకు. అస్తు. ఇందులో ఎదుకని సందేహం ఉందండి? ఇందులో ఎదుకని సందేహం ఉందా? ఆచార్య ఇక్కడ ఆమలకి ఉపసర్జన సంజ్ఞ పెట్టుకోవాలా ఆచార్య? అంటే ప్రకృతి సూత్రంలో ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య భవతి అని అన్నాం కదా ఆచార్య. ఈ ప్రథమ ఏకవచనం కదా, ఉపసర్జనం అనేది సంబోధనలో వస్తుంది కదా. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్ గా ఉపసర్జన పని అవసరం లేదు కాబట్టి ఉపసర్జనం ఉందండి. ఉపసర్జనం అంటే ఏంటి? ప్రథమయా విభక్తియా నిర్దిష్టమేత్ పదం సమాస విధాయక సూత్రం చూసుకోవాలన్నమాట. ఎక్కడ చూసుకోవాలి? సమాస విధాయక సూత్రం చూసుకోవాలి. అంటే ఇక్కడ మనం సమాసం చేయలేదు కదా ఆచార్య. దాని పక్కన ఇంకో సూత్రం ఏం చెప్పుకున్నాం మనం? దాని పక్కన ఇంకో సూత్రం చెప్పాను చూడండి. ఉపసర్జన దానికి దాని పక్కన ఇంకో సూత్రం ఉందా? ప్రథమా విభక్తి ప్రథమ ఏంటి? ప్రథమా నిర్దిష్టం సమాస పూర్వ నిపాతే ఉంది ఆచార్య. దాని పక్కన విభక్తి చ పూర్వ నిపాతే. ఏక విభక్తి చ పూర్వ నిపాతే ప్రకారంగా దానికన్నా ముందు దీంట్లోనే వచ్చేస్తున్నాం. ఏది మనకు ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం సామాన్యంగా ఇదే తీసుకుంటామండి. అంటే ఇక్కడ మనకేంటి ఏ శబ్దం ఉంది ఇక్కడ? ఆమలకి శబ్దము. ఇక్కడ ప్రథమ విభక్తి తీసుకునే పదం ఏది? ఆమలకి శబ్దం చూడండి. ప్రథమ విభక్తి తీసుకునే శబ్దమేనా? కాబట్టి ప్రథమ విభక్తి తీసుకునే శబ్దమే కాబట్టి ఇక్కడ ఈ శబ్దంలో ఈ అర్థంలో మనకి విగ్రహవాక్యం ఏదైతే పదంలో ఆ పదం ఎలా ఉంది? ప్రథమ విభక్తి ఇష్టమైంది కదా. అవును ఆచార్య. కాబట్టి ఆ రకంగా మనం దీనికి ఉపసర్జన స్త్రీ ప్రత్యయాన్ని కూడా లుక్ చేసేస్తాం అన్నమాట. ఆ రకంగా భావించి తీసేసుకుంటాం. ఓకేనా? అలాగే. ఎందుకంటే ఆ సూత్రం మనకు ఉపసర్జన స్త్రీ ప్రత్యయాంతస్య ఉంటుంది. ఉంటే తీసుకుంటాం లేదా? స్త్రీ ప్రత్యాంతం ఉంది కదా, ఆ రకంగా తీసుకుని మనం ఈ రకంగా మనం తయారు చేసుకుంటాం. ఇందులో సందేహం ఉందా? ఆచార్యజీ అతోం అక్కడ ఎట్లా మళ్ళీ ఒక్కసారి సూత్రం చెప్పరండి, అది అర్థం కాలేదు. లుక్ చేసే అంగస్య నపుంసకాత్ ఉత్తరస్య సు ఇతి ఇత్యస్య స్థానే అమ్ ఇతి అయం ఆదేశం అవుతుంది. ఇక్కడ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే అది నపుంసక లింగం కాదు కదా, యాజ్ ఇట్ ఈజ్ గా ప్రాతిపదికానికి ఉన్న లింగం అలాగే ఉండిపోతుంది ఆమలక అయినా కూడా. అదే ఆమలక శబ్దం నపుంసక లింగం. ఆమలకం కదండి, అందుకని అర్థం కాదండి. ఆమలకి మనం స్త్రీలింగంలా తీసుకున్నాం కదా మొట్టమొదటిలో. అంటే త్రిలింగి సందర్భాన్ని బట్టి ఇది ఆమలక, ఆమలకి, ఆమలకం ఇది 3 లింగాల్లో తీసుకుంటాం. సందర్భాన్ని బట్టి మనం చెప్పే లక్ష్యానుగుణంగా 3 లింగాలు ఉపయోగిస్తామట. అర్థమైంది. మనం నపుంసక లింగంలో చెప్పుకోబోతున్నాం అంటే అందుకే అకారాంత నపుంసక లింగంలో చెప్పడానికి ఉన్నప్పుడు అకారాంత నపుంసక లింగాత్ ఉత్తరస్సు ఇతి అయం స్థానే అమ్ ఇతి అయం ఆదేశపోతుంది చెప్పిందాం. అకారాంతం ఉంది కదా. అవును ఉన్నది. ఆమలక ఉంది కదా, అక్కడ అకారాంత పుల్లింగ వద్భావ ఇది చేసేసారు, అందుకని దానికి మనం నపుంసక లింగార్థంలో మనం సు తెచ్చుకుంటాం. అర్థంలో సూకు స్థానంలో అమ్ చేసుకుంటాం. అలాగే అమ్ చేసుకుంటే అవి పూర్వపం అయిపోతుంది. అప్పుడు ఆమలక ఇప్పుడు నపుంసక లింగ అర్థంలోకి వెళ్ళిపోయింది అన్నమాట.
అర్థమైంది. సు స్థానంలో అమ్మ ఆదేశంగా వచ్చింది. సు స్థానంలో అమ్మ ఆదేశంగా వచ్చింది. అమ్మ ఆదేశం వచ్చిందంటే అతోం అయిపోయింది. ఆమలక ప్లస్ అమ్ము. అమ్మి పూర్వం, అమ్ము పక్కన ఉంటే దానికి పూర్వంలో కలిసిపోదాము. అమ్ములో ఉండే అకారం ఆమలక్క, కాలో ఉండే అకారం కలిసిపోతుంది. కలిసిపోతే ఆమలక్క బాధించి ఇది వచ్చింది కదా, సవర్ణ దీర్ఘ సంధిని బాధించి అమి పూర్వం వచ్చింది. జీ 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 ఓకే అండి, అది సామాన్యంగా ఎక్కడైనా వస్తుందన్నమాట. ఆహా. ఇక్కడ మనకు విశిష్ట శబ్దం ఉంది కాబట్టి దాని ప్రకారం వచ్చేసింది. ఇక్కడ అమ్మ వచ్చింది అనేది కేవలం అమ్ము, జీ జీ అమ్ము కోసమే ఈ సొత్తు రచించబడింది అన్నమాట. ఇక్కడ ఎక్కడ దీనికి అకార సంబంధికి అవకాశ స్థలాలు చాలా ఉన్నాయి, కానీ అమ్ముకి అవకాశం ఉంది. ఎక్కడైతే అమ్ము వచ్చిందో అప్పుడు మాత్రమే అమ్మి పూర్వ ప్రకారంగా దానికి అవకాశం లేదు కాబట్టి అవకాశం అవుతుంది. కాబట్టి దానికి బలమైన కాబట్టి విశిష్టమైన సూత్రం కాబట్టి అమ్మి ప్రకారంగా మనం చేస్తామండి. ఓకేనా? అందుకే ఆమాలక శబ్దం మాట్లాడేందండి మహోదయ. ఈ రకంగా ఇక్కడ ఉపసర్జన ప్రథమా నిర్దిష్ట ఉపసర్జనం అంటున్నారు. ఆ ఉపసర్జన సంజ్ఞ ఎందుకు మహోదయ? ఇక్కడ ఉపసర్జనం పూర్వం అనేది రాదు కదా ఇక్కడ. అంటే మనకు ఏసుతో ఉపయోగించామండి. ఇక్కడ ఉపసర్జన రాదు, దాని ప్రయోగం లేదు, అందుకే దాని అంత గంభీరం తీసుకోలేదు. ఇందాక నీరజ్ గారు అడుగుతున్నారు కదా, అంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మనము ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతస్య లుక్ భవతి అంటున్నాం. తద్దితస్య లుకి సతి, తద్దితస్య లుకి సతి ఉపసర్జన స్త్రీ ప్రత్యాంతస్య. ఎందుకంటే ఉపయోగించి స్త్రీకి ఇక్కడ రెండిటికి అనువృత్తి వస్తుందండి, రెండిటికి అనువృత్తి వస్తుంది మనకు. రెండిటికి లుక్ తదిత లుకిలో లుక్ తదిత లుకి అర్థం చెప్తుంది. తద్దిత లుకి సతి ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య లుక్ భవతి. ఉపసర్జనస్య స్త్రీ ప్రత్యయస్య లుక్ భవతి అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి, విడివిడిగా తీసుకోవచ్చు. విడివిడిగా తీసుకోవచ్చు, రెండు పక్కన తీసుకోవచ్చు అండి. ఇది కూడా అదే ఇది కూడా. ఇక్కడ మనకి ఏముంది, ఉపసర్జన కూడా ఉంది, స్త్రీ ప్రత్యయం రెండు. ఉపసర్జన స్త్రీ ఉన్నాయి కదా, ఉపసర్జన రెండు. కాబట్టి అట్లాగా మనం తీసుకోవచ్చు, రెండు తీసుకోవచ్చు, విడిగా తీసుకోవచ్చు, స్త్రీ ప్రత్యయం తీసుకోవచ్చు, ఉపసర్జనతో యుక్తమైన తీసుకోవచ్చు. ఉపసర్జనం అంటే ఏమిటి? ఇక్కడ ఇప్పుడు చెప్పిన విభక్తితో పోల్చుకుని విభక్తి ప్రధాన విభక్తిలో ఉంది. మన మాస్ విధాయకతో చెప్పింది కాబట్టి ఇక్కడ కష్టం. అంటే ఇప్పుడు అది ఆ పదానికి ఇక్కడ మనకు అవసరం లేదు, ఇప్పుడు ఈ పదాన్ని స్త్రీ ప్రత్యాన్ని గ్రహించి స్త్రీ ప్రత్యాంతస్య లుక్ భవతి అని చెప్పుకోవచ్చు. తద్దితస్య లుకి సతి స్త్రీ ప్రత్యాంతస్య లుక్ భవతి. విభిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ విశిష్టమైన డైరెక్ట్ గా ఉపసర్జనం పేరు పెట్టి మనం ఏం చేసుకోవడం లేదు. సరే మహోదయ్. మాట్లాడుతున్నారు మహోదయ, నోట్ చేయరా? జీ అర్థమైందండి ఇప్పటికి? అర్థమైంది మహోదయ, అర్థమైంది. ఇక్కడ మనం రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా ఉపసర్జన పేరు పెట్టుకున్నాం అంటే ఉపసర్జన పూర్వం ప్రకారం పూర్వపం చేసుకుంటాం. అది ప్రయోజనం, ముఖ్య ప్రయోజనం. అటువంటి ప్రయోజనం మనకి ఏం లేదు కదా, డైరెక్ట్ ఓన్లీ స్త్రీ ప్రత్యాంతస్యం తీసుకుంటాం. ఓకే, అవసరం ఉన్నప్పుడు ఉపసర్జనం తీసుకుంటాం. ఇక్కడ మనకు ప్రయోజనాభావ ఉపసర్జనం అవసరం లేదు, స్త్రీ ప్రత్యాంతస్యం తీసుకో డైరెక్ట్ గా. ఇక్కడ మనకు రెండు పదాలకు అనుమతి వస్తుంది, స్త్రీ ప్రత్యయానికి ఉపసర్జన ప్రత్యయానికి భిన్న భిన్నంగా అనుమతి వస్తుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి స్త్రీ ప్రత్యాంతస్య లుక్ భవతి అని చెప్పి తీసుకుంటామండి. చిన్న సందేహం ఆచార్య, చెప్పండి. ఇప్పుడు ఆమలకి గస్ వచ్చింది కదా ఆచార్య, అప్పుడు అర్ధవధాతు ప్రత్యయ ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకుంటాం, అంతేగా ఆచార్య?
ఉన్నాయి. అక్కడ ఆమలకం ఎందుకు? అన్నది గౌరాది గణంలో కదా, అందుకని అక్కడ తీసుకున్నాను. ఎందుకు? ఆమలక శబ్దానికి గస్కి ప్రాతిపదిక ఎందుకు? ఇక్కడ ఆమలకం గస్ అంటే వచ్చింది. ఇక్కడ ఇలా ఇచ్చారు కదా ఆచార్య అప్పుడు పరిశిష్టంలో ఆమలకి తర్వాత స్వాదిత్పత్తి కృత్వ గస్ ప్రత్యయ భవతి అని ఇచ్చారు కదా ఆచార్య. అంటే ఆమలికి శబ్దం తయారైంది కదా, అప్పుడు అవును ఆచార్య. ఆమలికి శబ్దానికి ఎలా వస్తుంది? స్వాతిపత్తి ప్రాతిపదిక ఎలా అవుతుందంటే మీరు ఏం చెప్తున్నారు? అర్థవ దదాతుర ప్రత్యయ ప్రాతిపదికం అవుతుంది కదా ఆచార్య అని అడుగుతున్నారు. ఆమలికి శబ్దం తయారైన తర్వాత అర్థవ ధాతు ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగా ప్రాతిపదిక సంధి అవుతుంది. ఉత్తమం. అవునండి. అదే ఆచార్య. ఎందుకంటే ఆమలికి తయారైంది కదా, తయారైన తర్వాత అవును. శబ్దం తయారైంది. శబ్దానికి అర్థవధాతు ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారం తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే గీస్ ప్రత్యయం వచ్చిందండి. ఏంటి? గీస్ ప్రత్యయం వచ్చింది. ఈ గీస్ ప్రత్యయం ఎక్కడ ఉందండి? తదితాకారంలో ఉంది. తద్దితాధికారం. అధికారంలో ఉంది. కానీ కృత సమాసాష్ట ప్రకారంగా నేను అదే చెప్పాను. కృత సమాసాష్ట ప్రకారంగా తదితాంతస్య ప్రాతిపదిక సంధ్యా భవతి చెప్పి తదిత సమాసాష్ట ప్రకారం ప్రాతిపదిక సంధ్య పెట్టుకోవచ్చు. అలాగే ఆచార్య. ఓకేనా? ఇప్పుడు తదిత సమాసాష్ట ప్రకారంగా ప్రాతిపదిక సంధ్య పెట్టుకోవడం ఉచితమైంది ఇక్కడ. ఓకేనా? అలాగే ఆచార్య. ఓకే అండి. సో అందుకే షష్ఠీ భక్తిలో వచ్చినటువంటి గస్ ప్రత్యయానికి నిమిత్తం చేసుకుని తస్య వికార నిత్యం వృద్ధ శరాదిభ్య నియమ ప్రకారంగా షష్ఠీ సమర్థాత్ ప్రాతిపదికాత్ వృద్ధ సంధ్యకేభ్య ప్రాతిపదికేభ్య మైట్ ప్రత్యయో భవతి అని చెప్పిందన్నమాట. ఓకేనా? అర్థమైంది. ఇది ఆ రకంగా ఆమలక శబ్దం మనకు సిద్ధించింది. అలాగే కింద చూడండి పరిశిష్టం బకుల, కువల, బదర పరిశిష్టం గమనించండి. ఈ రకంగా మనకు ఇవి కూడా ఎలా తయారవుతాయి? బకుల, కువల, బదర ఇవన్నీ శబ్దాలు ఎక్కడ ఉన్నాయి? గౌరాది గణంలో ఉన్నాయంట. ఏ విధంగా అయితే ఆమలక శబ్దం గౌరాది గణంలో ఉందో అలాగే ఈ శబ్దాలు కూడా గౌరాది గణంలో ఉన్నాయండి. ఏ గణంలో ఉన్నాయి? గౌరాది షిత్ గౌరాదిభ్యశ్చ అనే కదా, గౌరాది గణంలో ఉన్నాయంట ఇవన్నీ శబ్దాలు. కాబట్టి గౌరాది గణంలో ఉన్నాయంటే వెంటనే షిత్ గౌరాదిభ్యశ్చ అనే సూత్రం మళ్ళీ వస్తుందండి. ఏమొస్తుంది? షిత్ గౌరాదిభ్యశ్చ సూత్రం మళ్ళీ వస్తుందన్నమాట. వచ్చేమంటుంది? నీష్ ప్రత్యయం వస్తుంది. ఇంగ్లీష్ ప్రత్యయం వస్తుందండి. బకుల శబ్దానికి ఇంగ్లీష్ ప్రత్యయం చేసుకుంటే బకులి పైన, ఆమలిక శబ్దానికి ఇంగ్లీష్ తెచ్చుకుంటే ఆమలికి ఎలా తయారైందో అలాగే ఇక్కడ కూడా బకుల శబ్దానికి ఇంగ్లీష్ ప్రత్యయం చేసుకుంటే బకులి, కువల శబ్దానికి ఇంగ్లీష్ తెచ్చుకుంటే కువలి, బదర శబ్దానికి బదరి. ఓకేనా? ఈ రకంగా బకుల, కువల, బదర శబ్దాలకు ఇంగ్లీష్ ప్రత్యయం బకులి, కువలి, బదరి ఇలా శబ్దాలు తయారవుతాయండి. ఇలాగా శబ్దాలు తయారయ్యాయన్నమాట. శబ్దాలు తయారైన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వికారార్థం ఏం తీసుకోవచ్చు? బకులి వికారార్థంలో బకుల అంటే వీరికి శబ్దాలు ఇచ్చారు. సో ఇక్కడ బకులస్య వికార, ఏదైనా బకులి ఒక వికారం ఉండొచ్చు. బకులస్య వికార బకులి, కువలస్య వికార కువలి, బదరస్య వికార బదరి. ఇక్కడ బకులం అంటే ఏమిటి? కటు వృక్షం అని. కటుకి వృక్షం అంట. ఏంటండి? బకులం, బకుల శబ్దం ఉంది కదా, బకుల శబ్దం అంటే ఒక వృక్ష విశేషం. బగుల అంటామండి. బకుల అంటే ఇది కొన్ని ముళ్ళు ఉంటాయి చూసారండి, తెల్లవి ముళ్ళు ఉంటాయి జంపుగా. పాదం చెట్టు ఏదో అంటామండి. పాదం చెట్టు కాదు, మనం తెల్ల ముళ్ళు ఉంటాయన్నమాట. బాగా నూపుగా ఉంటాయి. పొగడి చెట్టు అంటారు దాన్ని. దాని మీద ఎక్కువగా కొంగలు ఎక్కువగా. కావ్యం కూడా రాశారు కదా ఆయన, ఎవరు లంక సీతారామ శాస్త్రి ఎవరో గాని, బకులాభరణం అని. ఆ చెట్టు మొత్తానికి వృక్ష విశేషం ఆ చెట్టు అనమాట. దీని మీద ఎక్కువ కొంగలు కూడా ఎక్కువ కూర్చుంటుంటాయండి. కొంగలు ఎక్కువగా వస్తుంటాయి. తెల్ల పువ్వులు ఉంటాయి కదండి, తెల్ల చిన్న పువ్వులు ఉంటాయి. వాటిని దండలు చేస్తుండే వాళ్ళని చిన్నప్పుడు. తెనాలిలో ఒక ఇంట్లో ఉండే ఉండొచ్చు అది. ఎప్పుడు కువలం అంటేనండి, కువలం వేరు. కువలం అంటే పద్మం. కువలం అంటే ఇది కూడా వృక్ష విశేషమే. ఈ కువల అనేది ఇది వృక్ష విశేషమే. దానికి తెలుగులో ఏమంటారు తెలియదు. కువల అని చెప్పి హిందీ శబ్దం ఇది. అంటే ఇది మొత్తం వృక్ష విశేషం యొక్క పండు. ఏ విధంగా ఉసిరి చెట్టు యొక్క పండు ఏ విధంగా చెప్పామో అలాగే
ఒకటేమో బకుళం శబ్దం మనకు కొన్ని మీరు చెప్పేది తెలిసింది అందరికి. ఆ చెట్టు యొక్క పండు. అలాగే కువల అనేది కూడా ఒక చెట్టు విశేషమే. కువల చెట్టు యొక్క పండు ఉంది కదా, ఏదో కువలానంద, అది ఏంటది, కావ్యం అనుకుంటాను. అలంకార శాస్త్రం అలంకార శాస్త్రంలో వస్తుంది. అవునవును. అప్పయ్య దీక్షితులు రాశారు. కరెక్ట్ అండి, ధన్యవాదాలు. అట్లాగా ఉంటుందండి. అర్థ విశేషం భిన్నంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు మొత్తానికి ఇక్కడ బకుల కువల బదిరి అంటే రేగిపండు ఆచార్య. బదిరి అంటే రేగిపండు. రేగిపండు ఇదంటే ప్రసిద్ధం. రేగిపండు యొక్క చెట్టు, దాని యొక్క వికారం బదరి అంటామంట. ఓకేనా? ఇలాగే మొత్తానికి వృక్ష విశేష, దాని యొక్క వికారము. ఇలాంటి అర్థంలో పైన ఆమలకం ఈ శబ్దం ఏ విధంగా తయారు చేశామో అలాగే ఇక్కడ ముందు ఆమలకి ఏ విధంగా తయారు చేసాం, అలాగే బకుల శబ్దంతో బకులి, కువల శబ్దంతో కువలి, అలాగే బద్ర శబ్దంతో బద్రి తయారు చేసిన తర్వాత మనము విగ్రహవాక్యం అనుసారంగానే ఆమలక్యాహ ఈ విధంగా చెప్పాము. బదరియాహ ఫలం, కువల్యాహ ఫలం. అదేవిధంగా బకుల్యాహ ఫలం అని విగ్రహవాక్యం ప్రకారంగా షష్ఠి విభక్తి తీసుకుంటాం. అప్పుడు బకులి గస్, కువల గస్, బదరి గస్ అలాగే వస్తాయట అన్నింటిలో. గస్ వచ్చిన తర్వాత ఇక్కడే సేమ్ మళ్ళీ ఇదే విధంగానే వృద్ధి చేసి చామాది తద్విరుద్ధం వస్తుంది. ఇక్కడ విస్తృతం వస్తుందండి. ఎందుకు కాదండి, అంటే ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా, మొదలు లేదు కదండి మొదట్లో. లేవు కదండి. ఏ శబ్దానికైతే ఆదిలో, ఏ శబ్దానికైతే మొదటి అక్షరము వృద్ధి సంజక వర్ణం ఉండాలి. వృద్ధి సంజక అంటే ఏంటి? ఆ, ఐ, ఔ ఈ మూడిట్లో ఏదో ఒక వర్ణం ఉండాలి. ఉంటేనే అప్పుడు వృద్ధాన్ని పిలుస్తున్నాం. అంటే లేదు కదా, బకుల లేదు, కువల లేదు, బద్ర లేదు, అది ఇస్తుంది రాదు. మళ్ళీ ఏమొస్తుందండి? మామూలు ఫలవాచక, ఫలాభిధేయ వాచకం కదా, కాబట్టి డైరెక్ట్ గా పల్లెలు. ఒక్క నిమిషం. నిత్యం వృద్ధ శరాదిభ్య, నిత్యం వృద్ధ శరాదిభ్య ప్రకారం ఇక్కడ కూడా మైట్ ప్రత్యయం అంటున్నాను. అనుదాత్త దేశ్చ అని సులభంగా వికారార్థంలో ఐ ప్రత్యయం వస్తుంది. ఇక్కడ నిత్యం వృద్ధ శరాదిభ్య, అది వృద్ధ సంధ్య పెట్టినప్పుడు వస్తుంది. ఇక్కడ వృద్ధ సంధ్య అంటే ఏం లేదు కదా, కాబట్టి మనకు ఏ ప్రత్యయం వచ్చిందంటే అనుదాత్తా దేశ్చ. అనుదాత్తా దేశ్, ఇది వికారార్థంలో ఐ ప్రత్యయం వచ్చిందండి. వికారార్థంలోనే అది పై సూత్రము వృద్ధ సంధ్య పెట్టడం మైట్ ప్రత్యయం వచ్చింది, కానీ ఈ సూత్రం ఐ ప్రత్యయం తీసుకొచ్చింది. వికారార్థంలో ఐ ప్రత్యయం వస్తుంది కాబట్టి ఐ ప్రత్యయం తీసుకొచ్చిందండి. ఓకేనా? ఐ ప్రత్యయం తీసుకొచ్చింది. అప్పుడేమవుతుంది? ఆమలికి గస్ ఐ, క్షమ్యతాం, బకుల గస్ ఐ, అదేవిధంగా కువల గస్ ఐ, బదరా గస్ ఐ అలా వస్తున్నమాట. ఇలా వచ్చిన తర్వాత బదరి, కువలి, బకులి గస్ వస్తున్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనకు ఫలే లుక్ అనే సూత్రం నియమం ప్రకారంగా ఈ ఐ ప్రత్యయానికి లుక్ అయిపోతుంది. ఐ ప్రత్యయం అవుతుంది ఫలే లుక్, ఫలవాచక శబ్దం కాబట్టి ఫల అవిధేయవాచకి షష్ఠి సమర్థాత్ ప్రాతిపదికాత్ ఉత్తరస్య తద్విపత్యస్య లుక్ భవతి అనే నియమం ప్రకారంగా ఇక్కడ ఐ ప్రత్యయానికి తద్విపత్యం కాబట్టి ఆ తద్విపత్యం లుక్ అయిపోతుంది. ఏదాంతో? ఫలే లుక్ అనే సూత్రంతో వెళ్ళిపోతుందండి. లుక్ అయిపోయిన వెంటనే మన ప్రక సూత్రం వచ్చేసి తద్వితస్య లుకి సతి శ్రీ ప్రత్యాంతస్యాపి లుక్ భవతి అనే నియమం ప్రకారంగా బకులీలో ఉండే ఇకారము, కువలీలో ఉండే ఇకారము, బదరీలో ఉండే ఇకారము తొలగిపోతుంది. తొలగిపోయిన మూల శబ్దం బకుల, బదర, కువల అలాగే ఉంటాయి. దానికి ఇప్పుడు మనము మళ్ళీ తెచ్చుకుంటాము. తెచ్చుకున్న తర్వాత ఆ సూస్థానంలో అతోం ప్రకారంగా సూస్థానంలో అమ్ము తీసుకొస్తాము. అమి పూర్వ ప్రకారం కలిపేస్తే బకులం, బదరం, కువలం అనే శబ్దాలు మనకు తయారవుతాయండి. ఆమలక శబ్దం ఏ విధంగా తయారైందో అలాగే తయారవుతాయి. కేవలం ఆమలకంలో వృద్ధ సంధ్యక వర్ణం ఉంది కాబట్టి నిత్యం వృద్ధ శరాదిభ్య అనే సూత్ర నియమం ప్రకారంగా మనం బయట పెట్టి తెచ్చుకున్నాము. ఇక్కడ అలాంటి లేదు కాబట్టి మామూలుగా కువల, బదర, బకుల అనే శబ్దాల చేత మనం అనుదాత్తాదేశ్చ అనే సూత్ర నియమం ప్రకారంగా అనుదాత్త కనిపిస్తుంది చూడండి. అనుదాత్తాదేశ్చ ఇక్కడ ఇచ్చారు. అనుదాత్తాదేశ్చ సూత్రం ప్రకారంగా ఐ ప్రత్యయం తెచ్చుకున్నామండి.
ఐ తెచ్చుకున్న తర్వాత ఐ కెన్ ఫలి లుక్ ప్రకారం లుక్ అయిపోయింది. ప్రకృతి సూత్రం వచ్చేసి లుక్ అయితే లుక్ ప్రకారం స్త్రీ ప్రత్యయం ఏంటి కులీలో ఉండే ఏకాదము, కువలీలో ఉండే ఏకాదం, బద్రీలో ఉండే ఏకాదం తీసేసింది. అప్పుడు సు అం కలిపితే అవి పూర్వప్రకంగా బకులం, కువలం, భద్రం ఈ శబ్దాలు మనకు తయారయ్యండి. సో మొత్తం ఆమలకంకి సమానంగానే ఈ సూత్రం యొక్క ఉదాహరణ మనం చూసామండి. ఓకేనా? సో ఈ రకంగా మనకు లుక్ తదితర లుక్కి అనే సూత్రం కూడా లుక్ తదితర లుక్కి అనే సూత్రం ప్రకారంగా తయారయ్యాయి. అస్తు ఇందులో ఇప్పుడు చెప్పిన వాటి సందేహం ఉందా? ఆచార్య అనుదాత్తాదేశ అనే సూత్రం చేత అనుదాత్తం అవ్వాలి కదా ఆచార్య? ఇక్కడ వికారార్థంలో ఇచ్చారు కదండి. వికారార్థంలో సమర్థాత్ అనుదాత్తాదే ప్రాతిపదికాత్ వికారావయవయో అర్థే ఐ ప్రత్యయో భవతి అన్నారు ఆచార్య. అంటే ఇది వికారార్థంలో వచ్చినా కానీ తీసుకోవచ్చు ఆచార్య, అనుదాత్తము ఖచ్చితంగా ఉండనవసరం లేదా ఆచార్య? అంటే ఇక్కడ ఫలం కాబట్టి మన వికారార్థమే కదా అది. అవునండి. అయ్యేది ప్రత్యయం కాబట్టి అంటే వికారార్థం ఉంది కానీ సూత్రంలో చెప్పినది కాబట్టి ఆప్షన్ కింద చకారం ఇవ్వలేదు, లేదా అని చెప్పి మనకు అథవా అని చెప్పలేదు. అనుదాత్తం కూడా ఉంది. అంటే మనకి ఎక్కడైతే స్వరం ఉందో అక్కడ గమనిస్తాము. ఇక్కడ అనుదాత్తాదే అనుదాత్తం కూడా ఉంది. ఆ రకంగా చూసుకుంటే అనుదాత్త ప్రత్యయం ఏంటి అనుదాత్త ఆద్యుదాత్త ప్రకారంగా ఐకి ఆది ఉదాత్తం కూడా ఉంది అన్నమాట. అది ఉదాత్తాదే ఉదాత్తం ఉంది, ఉదాత్తం ఉంది కదా, బట్ ఉదాత్తం ఉంది కాబట్టి ఉదాత్తాదే అనుదాత్తాదేశ ఉంది. ఇక్కడ మనం వికారార్థమే తీసుకున్నాం. వికారార్థం అయితే ఉంది. ఇంకోటి అనుదాత్తాదికి మనకు అనుదాత్తౌ సుప్పితౌ, అనుదాత్తౌ సుప్పితౌ సుప్పు లేదు పిత్తి కాదు. అనుదాత్తం ఎలా అవుతుంది? ఒక్క నిమిషం అండి. అనుదాత్తం అయిపోతుంది కదా, అంటే ప్రత్యస్పదం చేత ఉదాత్తమైనప్పుడు అనుదాత్తం అనుదాత్తం అయిపోతుంది. అనుదాత్తం అయిపోయింది కదా. అనుదాత్తం అయినప్పుడు అనుదాత్త అదే కదా ఉండేది. ఇప్పుడు అనుదాత్తం పదమేక మధ్యం ప్రకారంగా అనుదాత్తం ఆదిలో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అయ్యేది ప్రత్యస్పదం. ప్రత్యస్పదం ప్రకారంగా ఏంటి? ఉదాత్తమైంది. ఉదాత్తం ఏమిటి? వెంటనే వస్తుంది అనుదాత్తం పదమేక వర్జ్యం ప్రకారంగా మొత్తం అనుదాత్తాలు అయిపోతాయి. అనుదాత్తాలు అయినప్పుడు అనుదాత్త ఆదిలో ఉంది. అంటే అనుదాత్త ఆదిలో ఉన్నటువంటి ప్రాతిపదికం చేత ఏం చేస్తాం మనం? అనుదాత్తం అయిపోతుంది ఆచార్య మొత్తం. అది అర్థమైంది ఆచార్య. ఇంకొక చిన్న డౌట్ ఉంది ఆచార్య. చెప్పండి.
ఇప్పుడు షిద్గౌరాదిభ్యశ్చ అనే సూత్రము 4:1:41 ఆచార్య. ఉమ్, తద్దితాధికారం 4:1:76 నుంచి మొదలైంది ఆచార్య. 4:1 నుంచి ఆచార్య తద్దితాధికారం. అవును. ఈ షిద్గౌరాదిభ్యశ్చ అనేది 4:1:41 సూత్రం ఆచార్య. తదితాధికారం లేదంటారు తద్దితాధికారంలో లేదు కదా ఆచార్య. కాబట్టి మీరు చెప్పే అప్పుడు మీరు ఒకటి చెప్పారా, నేను తదితాధికారంలో చూస్తుంటేనే ఇక్కడే ఉన్నాను 4:1:70 స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి అవునా? అది అక్కడ లేదు. కాబట్టి మామూలుగా ఆమలికి శబ్దం కాబట్టి అర్థవంతమైన శబ్దం కాబట్టి ప్రాతిపదిక సంధ్య అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగానే వస్తుంది. అట్లయితే ఎందుకంటే తదితాధికారం ఉందనుకున్నాను, తదితాధికారం లేదు కాబట్టి అర్థవద ధాతుల ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగానే వస్తుంది. ఓకే, అతి ఉత్తమం. జీ జీ సంతోషం అండి. ఎందుకంటే మీరు 70 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 70 నుంచి అన్నప్పుడు మనకి ముందే ఉంది కాబట్టి తదితాధికారం లేదు. ఉంటే మనం దాంతో తదితాంతం నిమిత్తం చేసుకుని ప్రాతిపదిక పెట్టుకునే వాళ్ళం. కాబట్టి అర్థవంతమైన శబ్దం కాబట్టి అర్థవద ధాతు ప్రత్యయ ప్రాతిపదికం ప్రకారంగానే ప్రాతిపదిక సంధ్య అవుతుంది. ఓకే అండి, అస్తు. అర్థమైందండి. ముందుగా మనం ఇక్కడ గీస్ ప్రత్యయానికి నేను చెప్పాను కృత్ సమాసాష్ట ప్రకారంగా అని చెప్పి, అలా కాకుండా ఇది తదితాధికారంలో ఇంకా లేదు కాబట్టి ముందే ఉంది కాబట్టి ఇది ఆమలికి శబ్దం తయారైన తర్వాత ఒక శబ్దంగా మారిపోయింది. అర్థవంతమైన శబ్దం కాబట్టి శబ్దానికి ప్రాతిపదిక సంధ్య అయిపోయింది. ప్రాతిపదిక సంధ్య అయింది కాబట్టి మనం ప్రాతిపదిక అధికారాన్ని బట్టి తెచ్చుకుంటాము. షష్ఠి భక్తులు ఇంకా తెచ్చుకుని మిగిలిన ప్రక్రియ అంతా చేసుకుంటామండి. అస్తు. ఈ రకంగా ఇక్కడ అనుదాత్తాదేశ ప్రకారంగా ఇక్కడ ఆమలికి అనే శబ్దంలో గీస్ ప్రత్యయం ఉందండి. ఏ ప్రత్యయం ఉంది? గీస్ ప్రత్యయం అండి. ఒక నిమిషం, ఇక్కడ మనకు అనుదాత్తాదేశ ఐపతి తీసుకొస్తున్నామట. ఐపతి తీసుకుంటే ఇక్కడ ఏముంది? ఐపత్యం అని వస్తుంది. షష్ఠి సమర్థవంతమైనటువంటి ఆమలికి శబ్దంలో ఇక్కడ గీస్పత్యం ఉంది. గీస్పత్యం అనేది ఏంటి? సుప్పు కాదు కాబట్టి అదే ప్రత్యస్పందించి ఉదాత్తం కాబట్టి ఉదాత్తం పద అనుదాత్తం పద ఏకవచనం ప్రకారం అనుదాత్తం అయిపోయింది. కాబట్టి ఆమలకంలో బకుల కువల ఇవన్నీ ఉండేటువంటి మొదటి అక్షరము అనుదాత్తం అయిపోతాయండి. ఓకే, అదే కరెక్ట్, మనం ముందు చెప్పుకునేదే. సో ఈ రకంగా అనుదాత్తం ఆదిలో ఉంది కాబట్టి అనుదాత్త దేశ ప్రకారంగా ఐ ప్రత్యయం అయిపోయింది. దానికే ఫలే లుక్ అనే సూత్రం ప్రకారం లుక్ చేసాము. లుక్ చేసిన తర్వాత లుక్ తదిత లుక్కి అనే సూత్ర నియమం ప్రకారంగా లుక్ అయిపోతుందండి. ఓకే, శ్రీ ప్రత్యయం లుక్ చేస్తే బకులం కువలం భద్రం అనే శబ్దాలు మనకు తయారవుతాయి. ఓకే, సంతోషం. అస్తు. ఇంక ఇప్పుడు ఇక్కడ సందేహం ఇందులో మహోదయ, ఫలం అనేది ఒక పదం ఉంది కదండి నపుంసలింగం ఏకవచనంలో. ఆమలకం ఎలాగ పదము, అది కూడా ఫలం అనేది కూడా ఫలం, అది కూడా ఒక ప్రథమ విభక్తి ఏకవచనం నపుంసలింగం కదండి. అవునండి. దానికి ప్రాతిపదిక ఫల అని వస్తుంది కదా, దాన్ని కూడా రూపసిద్ధి ఫలా నుంచి ఫలం వరకు తీసుకురావాలంటే ఈ రూపసిద్ధి మొత్తం ఇప్పుడు చేసిన రూపసిద్ధి అంతా మనం చేయాల్సిందేనా? అక్కడ అయితే ఫల శబ్దం ఉంది. ఫల శబ్దానికి ప్రాతిపదికం కాబట్టి ప్రాతిపదిక అధిక డైట్ తెచ్చుకుంటాం. తెచ్చుకున్న వెంటనే మనకి డైట్ రాసేయచ్చు. ప్రాతిపదికం ఫల శబ్దం ప్రాతిపదికంలో నపుంసక లింగంలో కావాలి కాబట్టి మనకు అతం ప్రకారంగా అకాలం శబ్దానికి పక్కన చూస్తాను ఆమె తెచ్చేసుకుంటాం. డైట్ ఇవన్నీ రాల్సిన అవసరం. తెచ్చుకొని చూస్తాను ఆమె చేసేస్తాం. డైట్ అది రాల్సిన అవసరం లేదు మనం. అంటే ప్రాతిపదిక తయారవ్వాలంటే ధాతువు నుంచే కదా ప్రాతిపదికలన్నీ తయారైనవి. అంటే కరెక్టే తయారై మనకు రూఢి శబ్దం, ఫల శబ్దం రూఢి శబ్దం కాబట్టి అన్నిటికీ మనం ప్రత్యేక ప్రకృతి వెతకాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే అవసరమో తీసుకుంటాం. కరెక్టే. ఇక్కడ ప్రత్యయ విశేషం ఉంది కాబట్టి మనం తీసుకొని తయారు చేసుకున్నాం. ఫల శబ్దాన్ని తయారు చేసుకోవాల్సి ఆమలక శబ్దంలో మనం ఆమలకి శబ్దం తయారు చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి మూల శబ్దం అంటే ఆమలక శబ్దం. ఇక్కడ అవునండి, ఆమలక శబ్దం మూల శబ్దం, ఆమలక శబ్దం మూల శబ్దం. అవును, మూల శబ్దం కాబట్టి మూల శబ్దంతో తెచ్చుకున్నాం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఫల శబ్దం మూల శబ్దం అనమాట. దాంతోనే మనకు సు వస్తుంది. ఆ సుస్థానం డైరెక్ట్ గా అమ్ము తెచ్చేసుకుంటాం, ఫలం అయిపోతుంది. ఓకేనా?
ఇప్పుడు ఫల ఎలాగా అది మూల శబ్దమో ఆమలక అనేది కూడా అలా అదే విధంగా మూల శబ్దమే కదండి. మూల శబ్దం అండి. కానీ మూల ఇంత శబ్దం. రూపసిద్ధి ఇన్ని సూత్రాలు ఎందుకు రాసుకోవాల్సి వచ్చింది మనకి? ఇక్కడ మనకు స్త్రీ ప్రత్యయం లుక్ చేయాలి కదా. అది స్త్రీ వాచకం అవటం వల్ల, స్త్రీలింగం అవటం వల్ల స్త్రీ వాచక మొత్తం ప్రత్యయం ప్రాసెస్ చేయాల్సి వచ్చింది ఈ ప్రాసెస్ స్త్రీలింగం చేయాలి. అవటం వల్ల. ఎందుకంటే మనం విగ్రహవాక్యం కూడా ఏం పెట్టుకున్నాము, ఫలస్య అని చెప్పలేదు, ఆమలకస్య అని చెప్పలేదు. స్త్రీలింగంలో ఆమలక్యా అని చెప్పి విగ్రహవాక్యం పెట్టుకున్నాం అన్నమాట. అవునండి. ఆమలక్యా అని చెప్పి విగ్రహవాక్యం చెప్పాం. అవునండి. కాబట్టి విగ్రహవాక్యానుసారంగా స్త్రీలింగంలో ఉంది. ఆ స్త్రీలింగం తయారు చేసుకోవాలి కాబట్టి ఆ స్త్రీలింగ ప్రత్యేక లుక్ చేయాలి కాబట్టి మనకి ఇదంతా ప్రాసెస్ చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే, ధన్యవాదాలు మహోదయ, ధన్యవాదాలు. అస్తు అండి. మనం ఈ సూత్రం లుక్ తదితర లుక్కి అనే సూత్రంలో ఉన్నటువంటి ఉదాహరణలు మొత్తం చూసాము. నెక్స్ట్ లుక్ యుక్తవద వ్యక్తి వచనే, ఇది కూడా కొంచెం విశిష్టమైన సూత్రము. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది, సరళమైంది. అర్థం కాకుండా కొంచెం కఠినంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అర్థమవుతుంది. కాబట్టి అది మనం రేపు చెప్పుకుందామండి. ఇది మనకు ఇంతవరకు చెప్పాను, మొన్న చెప్పబోయే అనమాట. లుక్కు ఉదాహరణలు వచ్చాయి, స్లూకు ఉదాహరణలు వచ్చాయి. లుప్పుకు రాలేని చెప్పాను, లుప్కు ఉదాహరణ ఇచ్చినవాడు ఈ సూత్రంలో వచ్చినమాట. లుపహ అని చెప్తాం కదా, ప్రత్యయ లుక్ స్లూ అనేది మనం ధాతు అధికారంలో నృత్యం చేస్తాం కదా, దాతి. అలాగా అక్కడ స్లూ చేసినప్పుడు దా అట్లా నృత్యం చేసుకుంటాం, ఒక ప్రయోజనము. ఇప్పుడు లుక్ మనం సుపో ధాతు ప్రాతిపదిక ప్రకారం చేస్తున్నాం, అది ఒక ప్రయోజనము. ఇంకోటి లుప్పుకి ప్రయోగం ఇప్పుడు మనకు ఈ సూత్రంలో వస్తున్నమాట. లుప్పు యుక్తవద వ్యక్తి వచనే, లుప్పు చేసుకోవడం వల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి? లుప్పు ఆచార్య, ఈ మధ్యలో ఇంకో సూత్రం ఉంది కదా, ఇడ్గోణ్యాహ అని. అవునండి. అలాగే 1, లుప్పు 2 చేసుకోవడం ఏ ప్రయోజనాలు ఉంటాయనేది అండి. 50. అది ఆ లుప్పు కూడా ఇలా అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. సో ఇది కూడా సింపుల్ గా ఉంటుంది, సరళంగా ఉంటుంది. అది ఏంటనేది మనం రేపు చూద్దాం. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు ఆచార్య మహోదయ. ఓం. నమస్తే ఆచార్య. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే, ధన్యవాదాలు. ఆచార్య. సర్వేభ్యో నమః. సర్వేషాం నమస్తే శుభరాత్రి. మహోదయ.